హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్యాస్ ఫ్యామిలీ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేమైతే డీమార్ట్కి వెళ్ళాము. ఆ రోజు నేను ఎందుకు ముసుగేసుకున్నానంటే, ఆ రోజు మచ్చుకి ఆరాధ్యకి చెవులి కుట్టించి విజయవాడ నుంచి డైరెక్ట్గా డీమార్ట్కి వచ్చాము. ఇంకా ఎండగా ఉందని చెప్పేసి అలా వేసుకొని డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. అక్కడ డీమార్ట్లో ఫస్ట్ ఏం తీసుకున్నామంటే టీ పౌడర్ ఒకటి తీసుకున్నామండి, టీ పౌడరు. అక్కడ నుంచి ఇంకా ఏం కావాలా అని చూస్తుంది. నేను కూడా అంతే, ఏమున్నాయా అని చెక్ చేస్తున్నాను. మీ ఇద్దరం హనీ చూస్తున్నాము. హనీ ఒకటి తీసుకున్నాము. అమ్మాయి తీసుకుందామా అని అడుగుతుంది. అక్కడ నుంచి ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ వైపు వచ్చాము. ఫస్ట్ డీమార్ట్కి రాగానే ఫస్ట్ చేసేది ఏంటంటే మేము తనకు కావలసిన బిస్కెట్స్, స్నాక్స్, చాక్లెట్స్ అన్నీ తీసుకుంటాము. అక్కడ నుంచి చాకోస్ తీసుకుందండి, 4 ప్యాకెట్స్ తీసుకుంది. బిస్కెట్స్ కూడా, తర్వాత కేక్ కూడా పింక్ కలరే కావాలంట. అలాగే బ్లూ లేస్ ఒకటి తీసుకుంది, కుర్కురే. ఇంకా తనకు కావాల్సిన చాక్లెట్స్ అండి. ఫస్ట్ ఏం తీసుకుంటుందో చూడండి. స్నిక్కర్స్ అంట, స్నిక్కర్స్ తీసుకుంది. ఇంకా ఏం కావాలా అని వెతుకుతూ ఉంది. ఈ లోపల మిల్కీ బార్ కనిపించింది, మిల్కీ బార్ తీసేసుకుంది. ఇంకో చాక్లెట్ కూడా వేసేసుకుంది. ఇంకా ఏంటంటా అని ఏదో ఒకటి చెప్పుకుంటూ వెళ్తున్నాము. అలా 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 వచ్చేసాము. వచ్చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇక్కడ లస్సీ డ్రింక్ ఏదో తీసుకుంది. నువ్వు తాగవద్దన్నా సరే వినదండి. ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ తనే షాపింగ్ చేస్తుంది. చూడండి ఏమేమి కావాలి అనేది. ఇంకా చూస్తుంది. జామ్ తీసుకుందామా అని చెప్పేసి అంటే వద్దు, జామ్ వద్దు అని చెప్పేసి న్యూట్రిల్లా చూస్తుంది. కానీ న్యూట్రిల్లా వద్దమ్మా, ఉందిలే ఇంట్లో అంటే సర్లే అని చెప్పేసి వదిలేసింది. అక్కడ నుంచి మిల్క్ మేడ్ కావాలి అని అడిగింది. సరే నేను తీసుకోమని చెప్పి తీసుకున్నాము. అలా చూసుకుంటూ వెళ్తున్నాము. తర్వాత అదిగోండి, హర్షీస్ ఎప్పుడు వేసిందో మళ్ళీ తీసి చూపిస్తుంది చూడండి. హర్షీస్ వేసుకుందంట. తనకు కావాల్సిన వద్దన్న ఊరుకోదండి, తీసుకుంటూనే ఉంటుంది. ఇంకా సోప్ సెక్షన్కి వచ్చాము. మైసూర్ శాండిల్ వాడతాం కదా, తీసుకున్నాము. అలాగే పేస్ట్ తీసుకున్నాము. అన్నీ చూడండి అలా ఇంట్లో కావాల్సినవన్నీ తీస్తుంది. తీసి ట్రాలీలో వేస్తుంది. ఇంకా వెతుకుతుంది ఏం తీసుకుందామా అని. అక్కడ నుంచి ఏంటో వెతుకుతుందండి, మరి ఏం దొరకలేదేమో. ఇంకా ఆలోచిస్తుంది ఏం తీసుకోవాలా అని చెప్పేసి అడుగుతుంది. అలాగా నెక్స్ట్ ఏం తీసుకుంటుందో చూద్దాము. అదిగోండి, లక్స్ సోపులు కనిపించినట్టున్నాయి. లక్స్ అయినా మేము లక్స్ వాడము, వద్దమ్మా అని వినదు. నేను ఒక్కదాన్ని లక్స్ సోపులు వాడుకుంటానని చెప్పేసి తీసేసుకుంది. అక్కడ నుంచి ఇటు వచ్చాము. డాన్స్ చేస్తుంది చూడండి, ఇంకా ఖాళీగా ఉండదు అసలు. అదొకటి తీసుకున్నాము, కోకోనట్ ఆయిల్. నెక్స్ట్ అక్కడ నుంచి వెతుకుతుంది. ఇంకా సోపులు, బట్టల సోపులు అండి. నేను ఆల్రెడీ వేసానన్న వినకుండా ఇంకా వేస్తూనే ఉంది. అక్కడ నుంచి మళ్ళీ వచ్చాము. ఏంటని వెతుకుతూ ఉన్నాము. ఇంకా చాలా సరుకులు తీసుకున్నాము. ఇంకా నూడిల్స్ అండి మెయిన్. అసలు డీమార్ట్కి వెళ్ళేది నూడిల్స్ కోసం. ఎప్పుడు ఇప్పి నూడిల్స్ తీసుకుంటుంది. అటువంటిది ఈసారి ఇప్పి తీసుకుంది, మ్యాగీ తీసుకుంది. అలాగే గోధుమ పిండి. తనకి చపాతీ, చికెన్ అంటే చాలా ఇష్టం అండి. అలాగే పూరి అన్నా కూడా. ఇంక ఇక్కడ చూసారా, కందిపప్పు తీసుకుంటున్నాను నేను. అదిగోండి, ఆల్రెడీ వేరే చోటుకి వెళ్ళి తీసుకొచ్చుకొని నోట్లో వేసుకుంది ఎవరికి తెలియకుండా నా పక్కకు వచ్చి. ఇప్పుడు ఇంకా ఇడ్లీ రవ్వ ఇవి తీసుకున్నాను. తను ప్యాకింగ్ చేస్తున్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ ఒక క్లిప్ రాలేదు. ఆవిడ చూసి డీమార్ట్లో తినకూడదని చెప్తూనే ఉంది. అయినా సరే అటు తిరిగి అట్లా తింటూనే ఉంటుంది. ఎప్పుడు ఇలాగే చేస్తుంది. అసలు అమ్మాయి చూసింది కూడా, అక్కడ వర్క్ చేసే అమ్మాయి ఏం తినకూడదండి అని కూడా 2 సార్లు వార్నింగ్ ఇచ్చింది. అయినా సరే చూడండి ఎలా తింటుందో. ఇంకా నేను ఏం తీసుకుందామా అని థింక్ చేస్తున్నాను. ఇంకా అలా సరుకులన్నీ తీసుకున్నాము. చూసారా ఎలా చూస్తుందో, చూస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి అలా మూవ్ అయ్యి మాట్లాడుకుంటూ ఇంకా ఏంటో వెనక్కి ముందుకి ఏం కావాలి అదిగండి అక్కడ ఇంకేదో తినడానికి కనిపించింది. ఇంకా అక్కడ నుంచి ఇంకా కింద ఫ్లోర్లో అన్నీ కొనేసాము. ఇంకా అక్కడ ట్రాలీ పెట్టేసి ఇప్పుడు
పైకి వెళ్దాం అనుకుంటున్నాము. పైన సెక్షన్లోనేమో బట్టలు, చెప్పులు అవన్నీ ఉంటాయి. అదిగోండి ఫస్ట్ వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ కనిపించింది చూడండి జామెట్రీ బాక్స్. అదే పౌచ్ కనిపించింది. ఇది తీసుకోమ్మా బాగుందన్నాను. నాకు పౌచ్ వద్దు, నాకు కావాల్సింది వేరే ఉంది అనింది. సర్లే అని చెప్పేసి అన్నాను. అక్కడ నుంచి లంచ్ బ్యాగ్స్ చూస్తున్నాము. నాకేమో వైట్ అండ్ బ్లాక్ లంచ్ బ్యాగ్ నచ్చింది, కానీ తనకేమో అది నచ్చలేదంట. అందుకని పింక్ తీసుకుంది. అక్కడ నుంచి పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ అవి చూస్తున్నాము. అది కొన్ని పెన్స్ ప్యాకెట్ తీసుకుంది. ఇంకా గ్లూ ఒకటి కావాలంట, గ్లూ తీసేసుకుంది తను. ఓకే, ఇంకా ఏం కావాలని చూస్తుంటే చూడండి వెతుకుతుంది ఇంకా ఏమున్నాయి అని. అక్కడ నుంచి వెళ్తాం చూడండి. ఇప్పుడు తనకు అసలు మెయిన్ ఇంపార్టెంట్ డీమార్ట్కి వెళ్ళింది తనకు కావాల్సినటువంటి జామెట్రీ బాక్స్ కోసం. అక్కడ చూడండి చాలా జామెట్రీ బాక్సెస్ ఉన్నాయి కదా, వాటిల్లో తనకి ఫస్ట్ నేను ఒకటి సెలెక్ట్ చేశాను. ఆ వైట్ అండ్ బ్లూ నా చేతిలో ఉన్నది, కానీ అది తనకు నచ్చలేదు. సరే అని చెప్పేసి తనే వెళ్ళి వైలెట్ వెతుక్కొని వచ్చింది. సర్లే అని చెప్పేసి తీసుకుంటుందేమో అనుకున్నాను, కానీ ఆ వైలెట్ కూడా తనకు నచ్చలేదంట. అది కూడా పడేస్తుంది చూడండి. ఇంకా ఏమైనా ఉన్నాయని చెప్పేసి నేను వెతుకుతూ ఉన్నాను, ఏ కలర్ అయినా నచ్చుతుందా అని. కానీ అదిగోండి అదొకటి నాకేమో అదే నచ్చింది, అది వద్దంటది. స్కేల్ తీసుకుంటావా అంటే ఉందిలే అని చెప్పేసి పడేసింది. అదిగోండి బ్లూ తీసుకుంటావా అని అడిగాను, అది కూడా వద్దు అనింది. పట్టుకొని చూస్తుంది, ఇప్పుడు పడేస్తుంది చూడండి. అది కూడా నచ్చలేదంట. మరి తనకి ఇంకా ఏం కావాలో, మరి ఎలాంటిది కావాలో తెలియదు. ఆ ఒక్క జామెట్రీ బాక్స్ కోసం మమ్మల్ని డీమార్ట్కి తీసుకెళ్ళింది. అక్కడ నుంచి చూడండి ఇంకా అలా ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది చూడండి. ఎరేజర్స్, షార్ప్నర్స్ కొనుక్కుందంటే చూపిస్తుంది. నేనేమో క్లిప్స్ తీసుకున్నాను, గ్లూ తీసుకున్నాను అని చూపిస్తుంది మీకు. ఆ తర్వాత కర్చీఫ్స్ వెతుకుతున్నామండి. కర్చీఫ్స్ తీసుకుందాంలే, స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, నాప్కిన్స్ రోజు ఒకటి పడేస్తారు కదా పిల్లలు. కానీ అక్కడ ఒక్కటి కూడా మంచిది లేదండి. అంటే ఉన్నాయి కానీ అన్నీ మట్టి పట్టేసి ఉన్నాయి. అందుకనే మేము ఇంకా ఏం తీసుకోలేదు. సెలెక్ట్ చేయడానికి చేస్తున్నాం కానీ అది నచ్చిందంట, కానీ అది కూడా చూసారా ఎంత మురిగ్గా ఉందో, బాగాలేదు. ఎంత దులిపినా అది మురిగ్గానే ఉందిలే, వద్దులే పడేయని చెప్పేసి పడేసాము. ఇంకొంచెం ముందుకు వస్తే ఇప్పుడు తనకు కావాల్సినటువంటి జామెట్రీ బాక్సెస్ అన్నీ కనిపించినాయి. ఇంకిప్పుడు చూసారా తన ఫేస్ ఎంత గ్లో అవుతుందో, వెలిగిపోతుంది, అసలు నవ్వుతుంది. తనకి అది నచ్చిందేమో మరి చూస్తుంది ఫస్ట్. ఇంకా అక్కడే మళ్ళీ 3 కలర్స్ ఉన్నాయి. ఆ బ్లూ ఒకటి, బ్లాక్ ఒకటి, పింక్ ఒకటి, అలా 3 కలర్స్ ఉన్నాయి. ఏం తీసుకుంటుందో మరి చూడాలి. అలా చూస్తూ ఉంది. అది బ్లూ, పింక్ 2 పట్టుకొని ఏది తీసుకోను అని నెంబర్లు కౌంట్ చేసుకుంటున్నారు. దేనికి 10 వస్తే అది తీసుకుందామని. బ్లూకి 10 వచ్చిందంట, అది తీసుకుందామని ఫస్ట్ పింక్ పెట్టేయాలనుకుంది. మరి మళ్ళీ ఇంకా ఏం ఆలోచిస్తుందో లాస్ట్కి పింక్ జామెట్రీ బాక్సే తీసుకుంది. అలాగే షూ ర్యాక్ దగ్గరికి వచ్చాము. తనకి ఒక షూ తీసుకున్నాము. నేనేమో అక్కడ షూ ఏమైనా వెతుకున్నా. అక్కడ నుంచి ఇంకా ఫ్లవర్ పాట్స్ దగ్గరికి వచ్చి చూడండి, ఇక్కడ అన్నీ ఇప్పుడు ఫోజులు ఇస్తారు చూడండి ఫొటోస్కి. అది పట్టుకున్నట్టు, ఇది పట్టుకున్నట్టు అలా చూస్తూ ఉంటుంది చూడండి. అది చూసారా, అంతా అల్లరి అలాగే చేస్తూ ఉంటుంది. అది ఇంకా అది అయిపోయింది. అలా ఫ్లవర్ పాట్స్ దగ్గర నుంచి అలా ఫ్రంట్కి మూవ్ అవుతూ వచ్చాము. ఎంత ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఇస్తుందో. ఆ తర్వాత ఇంకా బ్యాగ్స్ చూస్తున్నాము, కానీ ఏం బ్యాగ్స్ తీసుకోలేదులేండి. చాలా చిన్న బ్యాగ్స్ కూడా చాలా హెవీ కాస్ట్ పెట్టేశాడు. అయినా ఇప్పుడు తను 4th క్లాస్ కదా, దానిలో ఇంకా బుక్స్ సరిపోలే అని చెప్పేసి వెతికాం, కానీ ఇంకా ఏమీ తీసుకోలేదు. జస్ట్ చూశాను, కానీ ఏ హ్యాండ్ బ్యాగ్ స్కూల్ బ్యాగ్ ఏం తీసుకోలేదు. అక్కడ నుంచి హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికి వెళ్ళాము. ఆ బ్లాక్ అండ్ వైట్ హ్యాండ్ బ్యాగ్ బాగా నచ్చింది నాకు. 150 రూపీస్ అంట. కానీ ఒకటే పాకెట్ ఇచ్చాడు, దానిలో ఫోన్ పడుతుంది. కానీ మనీ పెట్టామంటే మళ్ళీ
పడిపోతాయి అనమాట కొంచెం అటు ఇటు అయినా. కానీ బాగా నచ్చిందండి. ఆ బ్లూ కూడా చాలా బాగుంది చూడండి నా చేతిలోది, చాలా బాగా నచ్చింది అది కూడా. ఇంకా తనకు ఆ పింక్ నచ్చిందంట, చూపించింది. కానీ వద్దులేమ్మా ఎందుకు అది అని చెప్పేసి వదిలే అన్నాను. అలా వెతుకుతూ ఉన్నాము. ఇక అక్కడ నేను పట్టుకున్న గ్రీన్ ఆ బ్లాక్ది 350 ఎంతో అంటండి. అది హ్యాండ్ బ్యాగ్, స్లింగ్ బ్యాగ్ చూసాను అంతే, తీసుకోలేదండి. అక్కడ నుంచి ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత బయటికి రాగానే ఆమెకి ఐస్ క్రీము పాప్కార్న్ తినటం బాగా అలవాటు ఎప్పుడు కూడా. ఆ రోజు ఐస్ క్రీమ్ అయిపోయిందంట, అందుకే పాప్కార్న్ కొనుక్కొని తింటుంది. ఓకే అండి, బాయ్.